ఈ రోజు కథ ఉంటాని జతగా పార్ట్ 11 రచించిన వారు రమ్య గారు. ఇక కథలోకి వెళితే రణధీర్ కిస్ చేసిన దగ్గర తడుముకుంటూ ఏమైంది అంటుంది అయోమయంగా. సావేరి ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకుంటూ నువ్వన్నది నిజమే సావి, ఇట్స్ వాంటెడ్ అటాక్ ఫర్ అభి అంటాడు రణధీర్. మరి అలా నవ్వుతారేంటి సూర్య, డూ సంథింగ్ టెన్షన్గా అంటుంది సావేరి. చేస్తా సావి, కార్ స్టార్ట్ చేయి అని చెప్పి వెంటనే 2 కాల్స్ చేసి సైలెంట్ అయిపోతాడు. రణధీర్ ఇంటెన్షన్ ఏంటో అర్థమవ్వని సావేరి అంతకంటే సైలెంట్గా కార్ని ఆఫీస్ బిల్డింగ్ సెల్లర్లో పార్క్ చేసి అతని వెంట CEO ఛాంబర్కి నడుస్తుంది. వాటర్ బాటిల్ సావేరికి అందించి టాబ్లెట్స్ వేసుకో అండ్ ఈ ఆయింట్మెంట్ ఏదో రాసుకో, చెప్పాల్సింది చెప్పేసి తన సీట్లో కూర్చొని PC ఆన్ చేస్తాడు రణధీర్. టాబ్లెట్స్ వేసుకొని మీ పర్సనల్ రూమ్ వాడుకోవచ్చా అని అడుగుతుంది మొహమాటంగా సావేరి. కళ్ళని స్క్రీన్ నుండి మార్చకుండా నీకు నా దగ్గర అన్నిటికీ రైట్స్ ఉంటాయి, నాకంటూ పర్సనల్ నువ్వే, ఇంకోసారి అలా అడగకు, సీరియస్గా చెప్పి నాది నీది కాదు ఏదైనా మనదే అంటాడు నార్మల్ వాయిస్తో. ఒకసారి రణధీర్ వైపు చూసి పర్సనల్ రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది. రూమ్ నుండి బయటకు వచ్చిన సావేరిని చూస్తూ పెళ్లి చేసుకుందాం సావి, కొంచెం కంట్రోల్ అవుతూ అడుగుతాడు. యథాప్రకారం నో అనేసి అలానే ఉంటుంది. ఇంత మొండిదానివి కాబట్టే మొండిగా ఎక్కేసావు నాకు. సావేరి మెడని కిస్ చేసి వదులుతాడు. ప్యాంట్ పాకెట్లో ఉన్న ఇంకో మొబైల్ రింగ్ అవడంతో సావేరిని కౌగులి నుండి దూరం జరిపి స్క్రీన్లో కనిపిస్తున్న నేమ్ చూసి ఓ యాటిట్యూడ్ స్మైల్తో లిఫ్ట్ చేస్తాడు రణధీర్. అక్కడి నుండి వెళ్ళడానికి ఓ అడుగు వెనక వేస్తుంటే సావేరిని వెళ్ళనివ్వకుండా ఆపి సైడ్ నుండి నడుము పట్టుకొని పక్కన నిలబెట్టుకుంటాడు. రణధీర్ హియర్ గంభీరంగా వినిపిస్తుంది అతని గొంతు. హలో రానా, హౌ ఆర్ యూ మై ఎనిమీ వంకరగా వినిపిస్తుంది వివేక్ స్వరం. టూ గుడ్ వివేక్, వాట్ అబౌట్ యూ? అస్సలు బాలేను. నువ్వు నీ బామర్ది నా పర్సనల్లో ఇన్వాల్వ్ అవుతుంటే ఎలా బాగుంటాను? దెబ్బ గట్టిగా తగిలినట్లుంది. వివేక్ వాయిస్లో వినిపిస్తున్న కోపానికి సైడ్ స్మైల్తో అడుగుతాడు రణధీర్. అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నావు రానా, స్టార్ట్ చేసింది నువ్వే వివేక్. నేను జస్ట్ ఓ 10 నిమిషాలు నిన్ను కన్సిడర్ చేశా అంతే. నీ బామర్ది నా చెల్లిని ప్రేమించాడు కాబట్టే నా టార్గెట్ అయ్యాడు. పెళ్లి కూడా చేసుకుంటాడు. అయితే ఏంటి? పెళ్లి చేసుకోవడానికి వాడు బతుకుండాలి కదా. వాడు కాదు, అభిరామ్ కృష్ణ. మర్యాద ముఖ్యం. ఇవ్వను. ఇప్పటి వరకు జస్ట్ చిన్న భయాన్ని మాత్రమే ఇద్దామనుకున్నా, కానీ ఈ క్షణం నుండి చావునే ఇద్దామనుకుంటున్నా. అభికి ఏం జరగలేదు కాబట్టే జస్ట్ 50 కోట్లు లాస్ అయ్యావు. అదే చిన్న గీత వాడి వంటి మీద పడున్నా నువ్వు చచ్చి గంట దాటుండేది. ఇంకోసారి ఇది రిపీట్ అయితే చావు కంటే భయంకరంగా ఉండే గిఫ్ట్ తీసుకుంటావు నా దగ్గర నుండి. ఏంటి బెదిరిస్తున్నావా? గట్టిగా అరుస్తాడు వివేక్. నో, ముందుగా హెచ్చరిస్తున్నా, నువ్వు అభి విషయంలో ఇంటర్ఫియర్ అయితే నీకు డెత్ కన్ఫర్మ్, కూల్గా చెప్తాడు. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు రానా, కోపంతో అరుస్తాడు రణధీర్ సూర్యదేవ్ వర్మ. అంతకంటే గట్టిగా వినబడుతుంది రణధీర్ వాయిస్. రణధీర్ వాయిస్లో సీరియస్నెస్కి భయంగా చూస్తుంది సావేరి. ఆమె భయాన్ని అర్థం చేసుకుంటూ బొగ్గ మీద కిస్ చేసి చిన్న స్మైల్ ఇస్తాడు. ఆ వాయిస్కి కొంచెం తగ్గుతూ అభిని నా చెల్లెలకి దూరంగా ఉండమని చెప్పు, లేదంటే నేనేం చేస్తానో నాకు కూడా తెలీదు అంటాడు. నువ్వేం చేయాలనుకున్నా అభి ముందు నేనుంటాను. బిజినెస్ పరంగా ఏమైనా చేసుకో, ఐ డోంట్ కేర్. పర్సనల్గా అభిని టచ్ చేయాలనుకున్నా నీ శవం కూడా దొరకకుండా చేయగలిగే కెపాసిటీ, కేపబిలిటీ రెండూ నాకున్నాయి అని గుర్తుపెట్టుకో. ఏంటి చంపుతావా? ఆవేశంగా అడుగుతాడు. నీ నోటుతో నువ్వే నన్ను చంపేయమని అడిగేలా చేసి మరీ చంపుతా. 10 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేస్తే 50 కోట్ల షేర్స్ పోగొట్టుకున్నావు. అదే అభి జోలికి వచ్చాక ఫుల్ ఫోకస్ 1 డే పెట్టాననుకో, ఆ నెక్స్ట్ డే నుండి నీ చావు నిన్ను క్షణం కూడా వదలకుండా వెంటాడుతుంది. వెంటనే చంపేస్తానని అనుకోకు. బాగా టైం తీసుకొని నీ బాడీలో ఒక్కో కణాన్ని లెక్కపెట్టి మరీ చంపుతా. క్రూయల్ డెత్. రణధీర్ గురించి తెలుసు కాబట్టి ఇంకా ఎక్కువ అతన్ని రెచ్చగొట్టకూడదనుకుంటూ అభిని తారకకి దూరంగా ఉండమని చెప్పురానా. నాకు నా చెల్లెల్ని మీ ఇంటి కోడల్ని చేయడం ఇష్టం లేదు, వాయిస్ తగ్గించి చెప్తాడు. ఇంకా దగ్గరగా ఉండమని చెప్తా. నా ఇంటి కోడలుగా వచ్చే తారకకి ఇష్టమైనప్పుడు నీ ఇష్టం ఎవడికి కావాలి? ఇష్యూ పెద్దది చేయకు. నాకు వార్నింగ్ ఇచ్చే కొద్దీ ఇంకా రెచ్చిపోవడం అలవాటు. సో బెటర్ టు షట్ యువర్ బ్లడీ మౌత్.
టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. కాల్ కట్ చేసి మొబైల్ టేబుల్ మీద పెట్టేసి సావేరిని ముందు నుండి హగ్ చేసుకుంటాడు. ఇప్పటి వరకు అంత కోపం, మళ్ళీ అంతలోని ఈ హగ్ ఏంటసలు మీరు? రణధీర్ మొహంలోకి చూస్తూ అడుగుతుంది సావేరి. కోపం అందరికీ, హగ్ నీకు. నువ్వంటే పిచ్చెక్కువైపోతుంది, మరి ఏం చేయను? నుదుటిన ముద్దు పెడుతూ స్మైల్ ఫేస్తో చెప్తాడు. వదలండి, నేను పర్సనల్ రూమ్కి వెళ్ళాలి అని చెప్పి వెళ్తుంది. పర్సనల్ రూమ్ డోర్ ఓపెన్ చేసి మెల్లిగా సూర్య అని పిలుస్తుంది. ఏంటి సావి? తన చైర్ నుండి అడుగుతాడు. జిప్ అందట్లేదు, కొంచెం హెల్ప్ చేయరా? బెరుకుగా అడుగుతుంది. ఆమె దగ్గరగా అతను చేరితే సిగ్గుగా వెనక తిరిగి నిలబడుతుంది సావేరి. జిప్ పైకి లాగి, మార్నింగ్ డ్రెస్ ఎలా వేసుకున్నావు అంటాడు రణధీర్. జిప్ ఓపెన్ చేయకుండానే వేసుకున్నాను. మరి ఇప్పుడు కూడా డ్రెస్ తీసేసి జిప్ క్లోజ్ చేసుకుని వేసుకోవచ్చుగా నవ్వుతూ అడుగుతాడు. అసలు ఆ థాట్నే తనకి రాకపోవడంతో ఏడుపు మొహం పెట్టి రణధీర్ వైపు చూస్తుంది సావేరి. సావేరిని దగ్గరగా తీసుకుంటూ భయం పోయి క్లోజ్నెస్ వచ్చిందా నాతో అంటాడు రణధీర్. సావేరిని దగ్గరగా తీసుకుంటూ భయం పోయి క్లోజ్నెస్ వచ్చిందా నాతో అంటాడు రణధీర్. ఏం చెప్పాలో తెలియక అతన్నే చూస్తూ నిలబడిపోతుంది. నుదుటిన ముద్దు పెడుతూ 1 వీక్ మేఘాలయ వెళ్ళాలి బిజినెస్ ఇష్యూ మీద, నువ్వు వస్తావా అని అడిగి 1 వీక్ అంటే మీ బామ్మ ఒప్పుకోదేమో, వద్దులే, ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో అంటాడు. లేదు, నేను వస్తాను, నాకు చేంజ్ కావాలి సూర్య, బాగా డిప్రెస్ అవుతున్నాను బాధగా చెప్తుంది. సావేరి మొహాన్ని గుండె కదుముకుంటూ మరి నాతో ఒంటరిగా 1 వీక్ ఉండటానికి భయం లేదా అంటాడు. నమ్మకం వచ్చింది, మీరు అడ్వాంటేజ్ తీసుకోవాలంటే నిన్న నైట్నే తీసుకునేవాళ్ళు, మీతో సెక్యూర్గా ఉండగలను సూర్య. బామ్మని అడిగి రేపు చెప్తాను. 1 వీక్ అంటే పంపుతుందో లేదో డౌట్గా ఉంది. నేనే అడగనా? మనవరాలిని బాస్నే డైరెక్ట్గా అడిగితే త్వరగా ఓకే అంటారేమో. ఓన్లీ మేఘాలయ వెళ్ళే దాని గురించే అడగాలి. నన్ను అడిగినట్లు పెళ్లి గురించి అడిగితే ఊరుకోను కోపంగా అంటుంది. చిన్నగా నవ్వుతూ, నువ్వు ముందు ఓకే అంటే అప్పుడు ఆవిడతో మాట్లాడతా, అప్పటి వరకు మాట్లాడనులే, టెన్షన్ పడకు అంటాడు. రణధీర్ కళ్ళలోకి చూస్తూ, నేను సారీ మీ ఫేస్ టచ్ చేయొచ్చా అని బిడియంగా అడుగుతుంది సావేరి. చేసుకో, దానికి కూడా అడగాల అంటూ సావేరి చేతులను అతనే తన చెంపల మీద పెట్టుకుంటాడు. 10 సెకండ్ల పాటు కళ్ళు మూసుకొని అతని మొహాన్ని తడిమి చేతులని వెనక్కి తీసుకుంటూ, మీరు ఆ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డే మా ఇంటి దగ్గరికి వచ్చారు కదా అని అడుగుతుంది బాధగా ఉన్న గొంతుతో. నీ గురించి తెలిసాక చూడకుండా ఉండలేకపోయాను సావి, అందుకే దూరంగా ఉండి చూస్తూ ఉన్నాను. నువ్వు కారు దగ్గరికి వచ్చేసరికి నాకే తెలియకుండా నీ ముందు నిలబడ్డాను. కానీ నువ్వు నన్ను చూస్తే ఎలా ఫీల్ అవుతావో తెలియక మొహాన్ని మాస్క్తో కవర్ చేసుకున్నాను. ఏం మాట్లాడాలో తెలియక అలానే నిలబడిపోతుంది సావేరి. నీతో నేను తప్పుగా బిహేవ్ చేశానని మాత్రమే పెళ్లి చేసుకుందాం అనట్లేదు. అంత మత్తులో కూడా నిన్ను నేను చూసిన వెంటనే ప్రేమించేశా. అందుకే నీకిష్టం లేకున్నా నీ ఎదురుగానే ఉంటున్నా. నేను చేసిన తప్పు కంటే నా ప్రేమ ఎక్కువగా కనిపించిన రోజు నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావన్న నమ్మకం నాకుంది. అప్పటి వరకు నువ్వెన్నిసార్లు నువ్వు అన్నా నేను నిన్ను పెళ్లి చేసుకుందామని అడుగుతూనే ఉంటా. వర్క్ ఉంటే చెప్పండి, చేస్తాను. వర్క్ చేసే మూడ్ లేదు, కానీ ఏదైనా చెప్పు, కాసేపు మాట్లాడుకుందాం. సావేరికి ఇబ్బందిగా ఉందని మాట మార్చిన వెంటనే అర్థం చేసుకుంటాడు రణధీర్. ఇది ఆఫీస్ టైం, ఆఫ్ టైం కాదు. ఆఫీస్కే ఆఫ్ ఇచ్చైనా అప్పుడు హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. మీరు ఇచ్చినా ఇచ్చేస్తారు, ఏం అవసరం లేదు. మనమే ఆఫ్ తీసుకుందాం, మిగిలిన స్టాఫ్ అయినా వర్క్ చేస్తారు. నవ్వుతూ సావేరిని మళ్ళీ రూమ్ లోపలికి నడిపించి సోఫాలో కూర్చుంటూ పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. నాకో డౌట్ సావి. ఏంటి? ఒక్కోసారి నువ్వు, ఒక్కోసారి మీరు, అలా ఎందుకు పిలుస్తున్నావు? నువ్వునే అనొచ్చు కదా. లేదు, మీరు అనే అంటాను. నువ్వు అనేది ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చినప్పుడు నాకే తెలియకుండా వస్తుంది. నేను నార్మల్గా ఉంటే మీ మీద రెస్పెక్ట్ నా పిలుపులో తగ్గదు. నాకు నీ నుండి కావాల్సింది ప్రేమ, గౌరవం కాదు. మీరు వద్దంటే ఆపేస్తాను అనుకోకండి. మీరేంటో తెలిసాక ఖచ్చితంగా గౌరవం ఇచ్చే తీరాలి. మన పెళ్ళయ్యాక కూడా మీరు అనే అంటావా? మనకేం పెళ్ళి కాదు. జోక్. నాకు అస్సలు నవ్వు రాలేదు, కానీ కొంచెం కాఫీ తీసుకొస్తావా? సైలెంట్గా కాఫీ మిషన్ దగ్గరికి వెళ్ళి రణధీర్ కోసం కాఫీ తీసుకొచ్చి కప్ అందిస్తుంది. నీకొద్దా, లేదా నాతో షేర్ చేసుకుంటావా? ఫస్ట్ డే. నీలో ఈ పొగరు భలే ఉంటుంది తెలుసా? మళ్ళీ సైలెంట్ అయిపోతుంది. ఫాస్ట్గా కప్ ఖాళీ చేసి
పక్కన పెట్టేసి సావేరిని మళ్ళీ సోఫాలో కూర్చోబెట్టి ఆమె ఒళ్ళో తలపెట్టుకొని పడుకుంటాడు రణధీర్. అతనలా తనతో స్వాతంత్ర్యంగా ప్రవర్తించడం నచ్చకున్నా ఆపలేకున్నా తన అసహతకి తల వంచుతుంది. స్టాచ్యూలా అలా ఉండకుంటే కొంచెం ఇష్టంగానో కష్టంగానో నా తలని నిమర్చొచ్చు కదా. ముద్దుగా విసుక్కుంటూ అతనే ఆమె చేతిని తన హెయిర్లోకి పెట్టుకుంటాడు. ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారు సూర్య? నాకు ఇబ్బందిగా ఉంటుందని మీకు అనిపించట్లేదా? బాధగా అడుగుతుంది. నువ్వు నాకు అలవాటు పడుతున్నావని నీకు అనిపించట్లేదా? తిరిగి ప్రశ్నిస్తాడు. నేను మీకెందుకు అలవాటు పడాలి? మీరంటే నాకు కోపం మాత్రమే ఉంది. నేను కూడా అదే చెప్తున్నా సావి. నేనంటే నీకు కోపం మాత్రమే ఉంది. అసహ్యం, ద్వేషం కాదు. కోపం ఖచ్చితంగా తగ్గుతుంది. ఆల్రెడీ నీకు తగ్గడం స్టార్ట్ అయింది కూడా. నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోండి సూర్య కన్నీళ్లతో చెప్తుంది. లేచి కూర్చొని సావేరి చెంపలు తుడుస్తూ వదలను అని చెప్పా కదా సావి. ఎందుకిలా పదే పదే ఏడుస్తూ స్ట్రెస్ అవుతున్నావు? మార్దవంగా అడుగుతాడు. ఏం చెప్పాలో తెలియక రణధీర్ వైపు నిస్సహాయంగా చూస్తుంది సావేరి. ఇలా రా అంటూ సావేరిని గుండెకి హత్తుకుంటూ సోఫాని బ్యాక్ పుష్ చేసి వెనక్కి వాలుతాడు. అతని షర్ట్ని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంటుంది. తల మీద ముద్దాడి ఒకసారి సైకియాట్రిస్ట్ని కలుద్దామా? ఆమె వేళ్లతో తన వేళ్ళని పెనవేస్తూ అడుగుతాడు. ఎందుకు? నువ్వు మెంటల్గా డిస్టర్బ్ అయినట్టున్నావు. ఆ ఇన్సిడెంట్ నుండి బయటికి రాలేకపోతున్నావు. ఎక్కువ దాని గురించి ఆలోచిస్తూ స్ట్రెస్ తెచ్చుకుంటూ డిప్రెస్ అవుతూ ఓసారి వెళ్దామా? వద్దు. మార్నింగ్ జరిగిందే మళ్ళీ రిపీట్ అయితే నా గురించి మీరు మాటలు పడటం నాకు ఇష్టం లేదు. తప్పు చేసినప్పుడు అనిపించుకోవడంలో తప్పేముంది? తప్పు చేసింది నాతో. ఏదైనా అనాలంటే నేనే అంటాను. కానీ ఇలా ఎవరితోనూ అనిపించలేను. భయంగా చూస్తున్న ఆమె కళ్ళలోకి చూసి చిన్న గొంతుతో నన్నెవరన్నా ఏమన్నా అంటే ఒప్పుకోవు. గొడవ పెట్టుకుంటావు. నాతో కలిసి ఉండటానికి భయం లేదు. నేను హగ్ చేసుకున్నా, కిస్ చేస్తున్నా సైలెంట్గా ఉంటావు. కానీ పెళ్ళంటే మాత్రం నో అంటావు. ఎలా బిహేవ్ చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా సావి? క్వశ్చన్ చేస్తాడు. ఏమో నాకే తెలియట్లేదు. మిమ్మల్ని దూరంగా నెట్టేయాలనుకుంటున్నా కానీ నెట్టలేకున్నా. మీ వల్లే ఈ 5 డేస్గా భయంతో బతుకుతున్నా. కానీ మీతో ఉంటే భయం అనిపించట్లేదు. మీరు చేసుకునే హగ్, పెట్టుకునే ముద్దు ఇవేమీ నా మనసుని తాకట్లేదు. నిజంగానే నాకు మెంటల్ హెల్త్ సరిగా లేదేమో. రణధీర్ చెస్ట్ మీద తలపెట్టుకుని కన్నీళ్లతో చెప్తుంది. ఆమె కన్నీళ్లు అతని గుండెని తడిపితే సావేరి బాధకి అతని కన్నీరు ఆమె తల మీదకి జారుతుంది. ప్లీజ్ సూర్య మీరు ఏడవకండి తలెత్తి బాధగా చెప్తుంది. ఆమె నుదుటిన ముద్దాడి మౌనంగా ఉండిపోతాడు రణధీర్. బిడియంగా సావేరినే అతని కన్నీళ్లు తుడిచి చేతిని వెనక్కి తీసుకుంటుంటే ఆ చేతిని పట్టుకొని తన పెదవులకు అద్దుకుంటాడు. టైం ఆఫ్టర్నూన్ కూడా దాటేసినట్టుంది. ప్యాంట్ పాకెట్లో మొబైల్ ఉంది. టైం చూడు ఫస్ట్. మొబైల్ చేతిలోకి తీసుకొని టైం చూస్తూ 2:30 అయింది అని చెప్తుంది. హో లంచ్ టైం కూడా దాటిపోయిందా? నువ్విలా నాతో ఉంటే టైం తెలియట్లేదు సావి. ఫుడ్ ఆర్డర్ చేయి అని చెప్తాడు.